अवतार मेहर बाबा की जय। आदि मध्यांतरहित देवादिदेवा हरिहरा विधातृलिवे दिव्य प्रभावा जगति जागृति कलिगिंचि संस्करिंपा युग युगंबुनरुदिंचु सगुण रूपा निन्नु तेलियांगा स्तुतिंपनेरा नादु प्रणतुलिवे गोनुमु मेहर बाबा दयनुमु नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोधार सकल चराचर जगदोधार नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा महिनी जनिंचिन मानव रूपा महिनी जनिंचिन मानव रूपा इह परानंद जीवन मीवा इह परानंद जीवन मीवा भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अज्ञानंदता नंद मुझेसी अज्ञानंदता अंत मुझेसी दिव्य विज्ञान दृष्टि न सांगी दिव्य विज्ञान दृष्टि न सांगी हरिषड्वर्गमु अंतरिंपगा हरिषड्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षं बनुग्रहिंपुमु अव्यय मोक्षं बनुग्रहिंपुमु नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जय मेहर बाबा जय 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 जय
मेहर बाबा जय मेहर बाबा जय मेहर बाबा जय मेहर बाबा जय मेहर बाबा जय मेहर बाबा जय मेहर बाबा जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। दिव्याधिकाराना सर्वोन्नतुडनन्ना सर्वेश्वरेश्वर मेहरीश्वरा दिव्याधिकारान सर्वोन्नतुडनन्न सर्वेश्वरेश्वर मेहरीश्वरा हृदयालयाधीश मुदमार निनुगొల్వ హృదయాలయాధీశ ముదమార నినుగొల్వ ముందుగా నిలిచానురా నా వందనమిదే శ్రీధరా నా వందనమిదే శ్రీధరా। दिव्याधिकारान सर्वोन्नतुडनन्न सर्वेश्वरेश्वर मेहरीश्वरा सुंदर सुकुमार नी चरण कमलाला సుందర సుకుమార నీ చరణ కమలాల స్పృశించి తరింప తలచానురా స్పృశించి తరింప తలచానురా తనువెల్ల కనులాయ తిలకింప నీ రూపు తనువెల్ల కనులాయ తిలకింప నీ రూపు త్రిభువనైక సౌందర్య సుగుణాకర త్రిభువనైక సౌందర్య సుగుణాకర కూరిమితో నా కోరిక తీర్చగ కూరిమితో నా కోరిక తీర్చగ రయమునరా శతకోటి ప్రభాకర తేజమలరగా దివ్యాధికారాన సర్వోన్నతుడనన్న సర్వేశ్వరేశ్వర మెహరీశ్వరా బహునామ రూపాల భువినవతరించావు బహునామ రూపాల భువినవతరించావు ఇహ పరములననేమో విశదీకరించావు ఇహ పరములననేమో విశదీకరించావు మేఘేరు బాబాగా కలిలోనవతరించి మేఘేరు బాబాగా కలిలోనవతరించి ప్రేమించి ప్రేమించమన్నావుగా ప్రేమించి ప్రేమించమన్నావుగా అభినయమే ఆరాధన కాగా
పదగతులే నిన్ను ప్రస్తుతించగా, అభినయమే ఆరాధన కాగా పదగతులే నిన్ను ప్రస్తుతించగా, పావరాగ తాళలయ సంసేవిత పాలిత దేవత దివ్యాధికారాన సర్వోన్నతుడనన్న సర్వేశ్వరేశ్వర మెహరీశ్వర, హృదయాలయాధీశముదమార నిను గొల్వ, హృదయాలయాధీశ ముదమార నిను గొల్వ, ముందుగా నిలిచానురా నా వందనమిదే శ్రీధర, నా వందనమిదే శ్రీధరా. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ యుగావతారుడు మెహర్ బాబా 12 సెప్టెంబర్ 1954 రోజు అహ్మద్ నగర్లోని వాడియా పార్కులో దర్శన కార్యక్రమంలో వేలాది మందికి తన దర్శన భాగ్యాన్ని కలిగించారు. ఈ దర్శన కార్యక్రమము అహ్మద్ నగర్లో అంతకు ముందెన్నడూ జరగలేదు. తర్వాత కూడా మళ్ళీ అలాంటి దర్శన కార్యక్రమం జరగలేదు. అందుకే ఆ కార్యక్రమాన్ని నభూతో న భవిష్యతి అని చెప్పడంలో ఏ రకమైన అనుమానం లేదు. ఆ రోజు 12కు ముందు రాత్రే చుట్టుపక్కల గ్రామాల నుంచి వేల సంఖ్యలో జనం ఎద్దుల బండ్లల్లో ఏ వాహనం దొరికితే దాంట్లో అందరూ అహ్మద్ నగర్కు వచ్చి చేరుకున్నారు. రాత్రంతా ఆ ఎద్దుల బండ్లు వస్తూనే ఉన్నాయి. ఉదయం వరకు మొత్తం వాడియా పార్క్ నిండా వేల సంఖ్యలో జనం వచ్చి చేరిపోయారు. ఇక బాబా 29, 30 సెప్టెంబర్ 2 రోజుల సహవాస కార్యక్రమం పెట్టారు. ఆయన అంతిమ ప్రకటన, ఫైనల్ డిక్లరేషన్ కోసం దానిలో పార్టిసిపేట్ చేయటానికి వచ్చినటువంటి పాశ్చాత్య ప్రేమికులు కూడా ఈ అహ్మద్ నగర్ దర్శన కార్యక్రమంలో చూచి విస్తుపోయారు. ఆ జనాన్ని చూసి, ఆ కార్యక్రమాన్ని చూసి. అలాగే ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది వచ్చారు. విభూతి ఆయన 2 రోజులు ఎద్దుల బండ్లలో ప్రయాణం చేసి ఒక బృందాన్ని తీసుకొని వచ్చారు. మహారాష్ట్రలోనే ఉన్న వేరే గ్రామం నుంచి. అలా ఆ కార్యక్రమం ఎంతో ఘనంగా, వైభవంగా నిర్వహించబడింది ఆ కార్యక్రమం. సో బాబా కూడా 9 గంటలకే మెహరాజాద్ నుండి వచ్చి ముందుగా వెళ్ళి ఆయన వేదిక పైన కూర్చున్నారు. తర్వాత ఆయన వేదిక పైన కూర్చొని వెంటనే లేచారు. లేచి ఆయన మళ్ళీ చేతులు పైకెత్తి అందరినీ గ్రీట్ చేసి ఆయన ఇలా చెప్పారు, టు సేవ్ యూ ఆల్ ద ట్రబుల్ ఆఫ్ బోయింగ్ డౌన్ టు మీ, ఐ బో డౌన్ టు యూ. మీరందరూ నాకు ప్రణామం చేసే కష్టాన్ని నుంచి మిమ్మల్ని తప్పించే విధంగా నేనే మీ అందరికీ ప్రణామం చేస్తున్నాను. అది ఎలాగా? నాట్ యాజ్ మ్యాన్ టు మ్యాన్, ఒక మనిషి ఇంకొక మనిషికి ప్రణామం చేసినట్టు కాకుండా, బట్ యాజ్ గాడ్ టు గాడ్, భగవంతుడే భగవంతుడి కంటే నేను భగవంతుడిని. మెహర్ బాబా సాక్షాత్తు భగవంతుడు. ఆయనకు తెలుసు మనందరిలో కూడా ఆయనే ఉన్నాడు, అందరిలో ఉన్నది భగవంతుడే అవిభాజ్యంగా అని ఆయనకు తెలుసు. కాబట్టి బాబా అంటున్నాడు, నేను మీకు ప్రణామం చేయటము భగవంతుడు భగవంతుడికే చేసినట్లుగా అని. ఆ రోజు ఆయన వేదిక దిగి కిందికి వెళ్ళి ఆయన వంగి చేతులు జోడించి అందరికీ
అక్కడ చేరినటువంటి వేల మందికి ప్రణామం చేశారు. ముందుగా ఆయన అలా ప్రణామం చేసి వెళ్ళి వేదిక మీద కూర్చొని మళ్ళీ దిగి వచ్చారు. రెండవసారి మళ్ళీ దిగి వచ్చి అక్కడ స్త్రీలు పురుషులు ఇద్దరు చెరొక వైపున అందరూ కూర్చొని ఉన్నారు. అప్పుడు బాబా కిందికి దిగి వచ్చి మళ్ళీ ఏం చేశారు, వీళ్ళతో పాటుగా అంటే మగవాళ్ల వైపు ఒకసారి, ఆడవాళ్ల వైపు ఒకసారి వాళ్ళతో పాటు కూర్చొని మీలో నేను ఒక్కడిని అని ఆయన అలా కూర్చొని మళ్ళీ ఆయన వేదికపైకి వెళ్ళారు. ఆ వేదిక మీద దర్శన కార్యక్రమం ప్రారంభం కావటానికి ముందే బాబా 7 పేదవాళ్ళు అప్పటికే కార్యక్రమం ప్రకారంగా తీసుకొచ్చారు. బాబా ఎప్పుడు కూడా ఆయన ఐ ఆమ్ ది లార్డ్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ స్లేవ్ ఆఫ్ మై లవర్స్ అన్నారు. ఆయన ఈ విశ్వానికి అంతటికీ అధిపతిని, ప్రభువును, స్వామిని, అయినా కూడా నా ప్రేమికులకు నేను దాసుడను అన్నారు. అందుకనే ఏ రకంగా ఎట్లా ఉన్న ఆ ప్రేమికులందరికీ, అంతేకాకుండా తెలియకుండా భగవంతుని కోసం బాధలు అనుభవించే వాళ్ళందరినీ కూడా బాబా కలుసుకోవటం, వారికి ప్రణామం చేయటం ఆయన కార్యక్రమాల్లో భాగంగా జరుగుతూనే వచ్చింది. అలా ఆ రోజు ఆ దర్శనానికి ముందు 7 పేదవాళ్ల కాళ్ళు కడిగి తుడిచి తన శిరస్సును ఆనించి వారికి 51 రూపాయల దైవ దక్షిణ అని బాబా ఇవ్వటం జరిగింది. అది అయిపోయిన తర్వాత బాబా కూర్చున్నారు. ఇక 7 స్త్రీలు 7 రంగుల వేరువేరు రంగుల చీరలు కట్టుకొని వారు బాబాకు ఆరతి చేశారు. అది ఎంతో కనుల విందుగా ఆ ఆరతి జరిగింది. అది ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్లో కూడా అలా ఆరతి ఇవ్వటం జరిగింది. అలా అహ్మద్ నగర్ దర్శనంలో కూడా, వాడియా పార్కులో జరిగిన దర్శనంలో కూడా 7 స్త్రీలు 7 రంగుల వివిధ రంగుల 7 వేరువేరు రంగుల చీరలు కట్టుకొని బాబాకు ఆరతి ఇవ్వటం జరిగింది. సో ఆ కార్యక్రమానికి ఆ ఆరతి అయిన తర్వాత గాడేకర్ గారు కూడా ఆయన ఎప్పుడు చేసే ఆరతి అది చేశారు ఆయన. ఆ తర్వాత సరోష్ రిసెప్షన్ కమిటీ ఒకటి దానికి ఏర్పాటు చేయబడింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించటానికి. సో ఆ దానికి ఏర్పాటైన ఆ రిసెప్షన్ కమిటీ తరఫున సరోష్ ఇరానీ ఆయన స్వాగతోపన్యాసం చేశారు. తర్వాత అహ్మద్ నగర్ మేయరు, వచ్చినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా బాబా గురించి 4 మాటలు చెప్పి అందరూ బాబాకు పూలమాలలు అర్పించారు. పూలమాలలు ఆయన మెడలో వేశారు. ఆ తర్వాత బాబా 3 సందేశాలు ఆ రోజు చెప్తే అది సరోష్ ఇంగ్లీష్లో చేశారు. తర్వాత సిడి దేశ్ముఖ్ మరాఠీలో, అన్ని భాషల్లో కూడా అవి చదివి వినిపించబడ్డాయి. సో అలా బాబాకు పూలమాలలు సమర్పించటం, బాబా ఈ సందేశాలు ఇవ్వటం, ఆ సందేశాల్లో ముఖ్యమైన 2 సందేశాలు మెహర్ బాబాస్ కాల్, అవతారుని పిలుపు, తర్వాత హౌ టు లవ్ గాడ్, భగవంతుణ్ణి ప్రేమించటం ఎలా అనే ఈ 2 సందేశాలు ముఖ్యంగా బాబా ఆ రోజు ఇవ్వటం జరిగింది. మనకు ఈనాటికి కూడా వాటికి మనం 7th సెప్టెంబర్న బాబా చెప్పిన హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్ లాగా, యూనివర్సల్ మెసేజ్ లాగా ఈ 2 కూడా మెహర్ బాబాస్ కాల్, హౌ టు లవ్ గాడ్, ఈ 2 కూడా మనకు అత్యంత ప్రముఖమైనటువంటి సందేశాలు. అయితే మెహర్ బాబాస్ కాల్లో ఆయన చెప్పిన మొదటి విషయం క్లుప్తంగా నేను చదివి వినిపిస్తాను. అది బాబా ఏమన్నారంటే దాంట్లో, ఏజ్ ఆఫ్టర్ ఏజ్ ఎమిట్స్ ద గ్లామర్ ఆఫ్ డిస్రప్షన్స్, వార్స్, ఫియర్ అండ్ కేయాస్ రింగ్స్ ద అవతార్స్ కాల్. ఏంటది కాలు? కమ్ ఆల్ అంటు మీ. ప్రతి యుగంలో, ఆ యుగం తర్వాత వచ్చే యుగం ఎప్పుడు కూడా ఆక్రందనలు, ఆర్తనాదాలు, యుద్ధాలు,
బీభత్సాలు, ఇవన్నిటి మధ్యన అవతారుడు వచ్చి ఆయన పిలుపును ఇస్తాడట. ఏమని? మీ అందరూ నా వద్దకు రండి అనే పిలుపును అవతారుడు ఇస్తాడట పరిస్థితులు అలా ఉన్నప్పుడు. అయితే ఏం జరుగుతుంది? ఆల్దో బికాస్ ఆఫ్ వేల్ ఆఫ్ ఇల్యూషన్ దిస్ కాల్ ఆఫ్ ది ఏన్షియంట్ వన్ మే అపియర్ యాజ్ ఎ వాయిస్ ఇన్ వైల్డర్నెస్, ఇట్స్ ఈకో అండ్ రీ-ఈకో నెవర్‌దెలెస్ పర్వేడ్ త్రూ టైమ్ అండ్ స్పేస్. అలా ఆయన వచ్చి అందరికీ నా వద్దకు రండి అని ఇచ్చే పిలుపు నిజానికి అదేదో అడవిలో అరణ్యరోదనంలాగా అడవిలో చేసినటువంటి పిలుపులాగా అనిపించినా, జనసామాన్యానికి అనిపించినా, దాని యొక్క ధ్వని ప్రతిధ్వని ఆ రెండు కూడా సమయంలో ఆకాశంలో ఆ ప్రతిధ్వని ధ్వని నిండిపోతుందట. ఆ నిండిపోవటం వల్ల ఏం జరుగుతుంది? టు రోజ్ ఎట్ ఫస్ట్ ఎ ఫ్యూ, ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు చాలా కొద్ది మంది మాత్రమే ఆయన ఇచ్చిన ఆ పిలుపుతో చలించే వాళ్ళు కొద్ది మందే ఉంటారు. ఎట్ ఫస్ట్ ఎ ఫ్యూ అండ్ ఈవెంచువల్లీ మిలియన్స్ ఫ్రమ్ దేర్ డీప్ స్లంబర్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఈ పిలుపు ఎందుకు వినబడదు? అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి మాత్రం వినబడదు. జ్ఞానంలో ఉండే వాళ్ళందరికీ వినబడుతుంది. సద్గురువులు వారు స్వయంగా ప్రకటించారు ఆయన అవతారుడు అని. సో అలా ఆయన ఇచ్చిన ఈ పిలుపు యొక్క ధ్వని ప్రతిధ్వని మొదట్లో కొద్ది మందిని మాత్రమే, అయినా తర్వాత కాలంలో రాబోయే జనరేషన్స్కి అది మిలియన్స్ అంటే లక్షలాది జనంలో ఈ మేల్కొల్పు కలిగిస్తుందట. ఏం మేల్కొల్పు? అజ్ఞానం అనే అటువంటి గాఢ నిదుర నుంచి అందరినీ మేల్కొల్పటం చేస్తూ ఉంటుంది అని బాబా చెప్తూ, దాంట్లో ఆఖరిలో బాబా ఇంకొక విషయం కూడా చెప్పారు. ఏమిటి? లివ్ నాట్ ఇన్ ఇగ్నోరెన్స్, డూ నాట్ వేస్ట్ యువర్ ప్రెషియస్ లైఫ్ స్పాన్ ఇన్ డిఫరెన్షియేటింగ్ అండ్ జడ్జింగ్ యువర్ ఫెల్లో మెన్, బట్ లర్న్ టు లాంగ్ ఫర్ ది లవ్ ఆఫ్ గాడ్. మీది ఈ జీవితం చేయకుమా వృథా అని మనకు పాఠం ఉంది, మోక్షార్హంభో మానవ జన్మ. దాని బాబా ఏమంటున్నారంటే, మీరు అజ్ఞానంలో జీవించి ఉండకండి. మీ చాలా విలువైనటువంటి ఈ జీవిత కాలాన్ని ఇతరులను వారలా వీరిలా అని నిర్ణయించటంలో దాన్ని వృథా చేయకండి. ఇతరుల గురించి మీరు నిర్ణయాలు తీసుకోవద్దు, దానికి మీ సమయాన్ని వృథా చేయవద్దు. బట్ లర్న్ టు లాంగ్ ఫర్ ది లవ్ ఆఫ్ గాడ్, భగవంతుని యొక్క ప్రేమ కోసమే తపించండి. ఈవెన్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ యువర్ వరల్డ్లీ యాక్టివిటీస్ లివ్ ఓన్లీ టు ఫైండ్ అండ్ రియలైజ్ యువర్ ట్రూ ఐడెంటిటీ విత్ యువర్ బిలవెడ్ గాడ్. అందుకని మీరు మీ ప్రాపంచిక విద్యుక్త ధర్మాలన్నీ నెరవేరుస్తూనే అన్నీ చేస్తూనే మీరు మీ ప్రియతమునితో ఒక్కటే అనే విషయాన్ని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి మాత్రమే ప్రయత్నించండి. అలాగా చెప్తూ బాబా అన్నారు, బీ ప్యూర్, చాలా పరిశుద్ధంగా ఉండండి. అండ్ సింపుల్, చాలా ఆడంబరంకి పోవద్దు, నిరాడంబరంగా ఉండండి. అండ్ లవ్ ఆల్, అందరినీ ప్రేమించండి. బికాస్ ఆల్ ఆర్ వన్, ఎందుకంటే అందరూ ఒకటే, అందరిలో ఉన్నది ఆ భగవంతుడే. లివ్ ఏ సిన్సియర్ లైఫ్, బీ న్యాచురల్ అండ్ బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. మీకు మీరైనా ఆనెస్ట్గా ఉండండి, నిజాయితీగా ఉండండి. మీకు లోపల ఏం కావాలో బయట ఏం చేస్తున్నారో దానికి మీరు నిజాయితీగా ఉండాలి అని ఈ సందేశం బాబా చెప్పినటువంటిది. ఆ 12 సెప్టెంబర్ 1954 దర్శనం రోజు వాడియా పార్క్కి గాడ్గే మహారాజ్ వచ్చాడు. ఆయన వెళ్ళి కింద జనంతో కూర్చుంటే బాబా ఆయన్ని స్వయంగా వేదికపైకి ఆహ్వానించి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. తర్వాత ఆయన గురించి బాబా కొంచెం శ్లాఘించారు కూడా. ఈయన కీర్తన నేను ఎప్పుడు బాబా 40 సంవత్సరాల క్రితం విన్నానన్నారు, అది ఇప్పటికీ నాకు గుర్తుందన్నారు బాబా. సో లక్షలాది మంది ఆయన అనుచరులున్నా ఆయన ఇంత
వినయ విధేయతలతో ఉంటాడు. ఎందుకంటే బాబా దగ్గరికి వచ్చి జనాల్లో పోయి కూర్చున్నాడు, ఆయన దగ్గరికి రాలేదు. బాబా స్వయంగా పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అలాగే గోదావరి మాయి అక్కడ ఉపాసిని మహారాజ్ శిష్యులతో పాటుగా వచ్చింది, ఆమెను కూడా ఇంకొక పక్కన కూర్చోబెట్టుకున్నారు బాబా. అలా ఆ దర్శన కార్యక్రమం, ఇక ఈ సందేశాలు, ఆరతి ఇవన్నీ అయిన తర్వాత బాబా 2 చేతులతో ప్రసాదాన్ని, ఒక పక్కన స్త్రీలు ఒక పక్కన పురుషులు వరుసగా వస్తూ ఉంటే అందరికీ బాబా చకచక ప్రసాదం ఇస్తూ వారిని ఏదో రకంగా తన స్పర్శను, ఆ ప్రసాదం ద్వారా బాబా, అది ఉట్టి ప్రసాదం కాదట, ఆ ప్రసాదం ద్వారా బాబా తనను తానే, అంటే తన ప్రేమను అందరికీ పంచి ఇచ్చారట ఆ రోజు. అట్లా ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకసారి వీళ్లను ఒకసారి వాళ్లను అలా ఆపుతూ దర్శనానికి పంపించారు. సో బాబా ప్రసాదం అలా 3 గంటల వరకు నిర్విరామంగా బాబా పంచుతూనే ఉన్నారు. అయితే మెహర్వాన్ జస్సవాలా అన్నారు, ఒక 10 నిమిషాలు ఆ పని చేస్తే మామూలు మనిషి అలసిపోయి ఇక నా వల్ల కాదు అంటారట. కానీ బాబా మాత్రం అలా 3 గంటల వరకు చేశారు. ఆ తర్వాత మళ్ళీ సరోష్, ఎందుకంటే వెనకాల అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. అందరినీ, పేదవాళ్ళకి, వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరికీ 20,000 మందికి ఆ రోజు భోజనం ఏర్పాటు చేయడం అయింది. ముందుగా వెళ్ళి బాబానే స్వయంగా పంచారు. ఒక 15 నిమిషాలు విరామం తీసుకొని వెళ్ళి అందరికీ పంచి, ఆయన కూడా వచ్చినటువంటి పాశ్చాత్య ప్రేమికులతో పాటుగా కూర్చొని ఆయన కూడా భోంచేయటం మనకు సినిమాలో కనిపిస్తుంది. బాబా పక్కనే డాన్ స్టీవెన్స్ ఆయన ఉంటాడు, ఆయనకు చేత్తో తినటం రాకపోతే ఎలా తిన్నారో కూడా దాంట్లో మనకు చాలా స్పష్టంగా కనిపించింది. సో అలా అందరికీ అలా పంచి, గాడ్గే మహారాజు కూడా బాబా పక్కనే కూర్చున్నాడు. బాబాకు వడ్డించగానే తీసి గాడ్గే మహారాజుకు వేసేవారట. ఎంత అదృష్టవంతుడు! ఎందుకంటే ఆయన బాబాని అడిగారు, పండర్పూర్ రమ్మన్నారు, తర్వాత నేను అలసిపోయాను, నన్ను రిలీవ్ చేయండి అంటే రెండింటికి బాబా ఒప్పుకున్నారు. పండర్పూర్ కూడా తర్వాత వెళ్ళారు. అలాగే ఆ రోజు గోడుబాయ్ అంటే నానాకేర్ తల్లి మోహినీదేవి అనే ఆమె డెహ్రాడూన్ నుంచి వచ్చారు. వాళ్ళకు బాబా ఏదో ప్రామిస్ చేశారు, అది అడగటానికి వచ్చారు కానీ ఆమె మర్చిపోయారు. బాబా దర్శనం చేసుకుని వెళ్ళిన తర్వాత కానీ బాబాను అడగాలనుకునే విషయం వాళ్ళకి గుర్తు రాలేదట. అలా 3 గంటల నుంచే మళ్ళీ 6 గంటల వరకు బాబా ప్రసాదం పంచుతూ దర్శనం ఇస్తూనే ఉన్నారు. అయినా జనం పెరుగుతూనే వచ్చారు. 60,000 మంది ఆ రోజు అక్కడికి వచ్చారు అని అంచనా వేయబడింది. అయితే ఇక జనం ఇంకా చాలా మంది ఉన్నారు. బాబా 6 గంటలకు దర్శనం ఆపేసి ప్రసాదాన్ని తన చేతులతో స్పృశించి అక్కడ వాలంటీర్స్ను పెట్టి అందరికీ ప్రసాదం పంచండి అని చెప్పి అందరికీ కనబడేలాగా బాబా ఆది కారు పైన కూర్చొని చేతులు జోడించి అందరినీ ఆశీర్వదిస్తూ బాబా ఆ కారు పైన కూర్చొని వెళ్ళిపోతూ ఉంటే ఆ దర్శన కార్యక్రమం ముగిసి ఆ రోజు అలా చాలా అద్భుతంగా దర్శన కార్యక్రమం జరిగింది. చాలా వేల సంఖ్యలో, అంటే 60,000 పైగా జనం ఆ రోజు వచ్చారు. పాశ్చాత్యులు వచ్చారు, గాడ్గే మహారాజు, ఉపాసిని మహారాజ్ శిష్యురాలు గోదావరి మాయి, వీరంతా వచ్చారు. అది బాబా ఇచ్చిన దర్శన కార్యక్రమాల్లో చాలా అత్యద్భుతమైన కార్యక్రమం. అవతార్ మెహర్ బాబా కీ జై. अवतार मेहर बाबा की जय।
In the spring of 1954, on the very day I arrived in Sydney with my family, Francis Brabazon handed me a notice sent by Avatar Meher Baba that his Western male followers over the age of 16 could come to be with him from the 10th to the 30th of September. With great joy and on my part wonderment, Francis and I arranged to travel together to India and attend the gathering that came to be known as the 3 Incredible Weeks with Meher Baba. We arrived in Bombay on the 10th of September, where we met 15 other Western men from America and England, and we set off by coaches to Meherabad. It was the only occasion that beloved Baba held a program designed exclusively for Western men. And it proved to be a time of extraordinary intimacy between Baba and this small group of men. Upon the hill at Meherabad was a large 2-storey stone house which had served for years as a retreat for Baba's women disciples. Baba now decided that the retreat should be used for the Western men. Early in the morning of the 12th, we were taken by coach to Ahmednagar to Wadia Park. There, standing on the platform, we watched the car bringing beloved Baba arrive below us. Baba seated himself on the platform, and we then sat on chairs in an arc some 10 feet behind him. Then, as though he had suddenly remembered our existence, he turned in the chair in short, emphatic movements, looking at each one. His glance pierced me as though it were a shaft penetrating to the depths, and I felt a shock through my body like an electric charge.
We stood around Baba as he began the darshan program. As I watched, I noticed the graceful movement of his hand and arm. I noticed that no one was missed, although the crush was heavy and some would tend to be pushed aside. Baba's arm would shoot through the press of bodies and make contact with the jostled one. That strong movement of his arm seemed to me like a series of arrows of love to each passing heart. Baba gave and gave his love, irrespective of the motive that brought these tens of thousands to him. But I noticed that, absorbed as he appeared to be in giving sweets to each passing hand, every now and then he would stop and stroke the face of the person and perhaps say something. The contact, the wide, blossoming smile it produced, obviously suggested that here was one who loved and did not just seek blessings for self. Baba's mandali directed alternate lines of men and boys, then lines of women and girls, so that they came single file before Baba. For the most part it was orderly, but at times large groups, especially of men, surged forward impatient to get to him. He was so magnetic that people sometimes could not restrain themselves. I wondered, aren't they aware of Baba's love where they are? Suddenly I realised they were surging toward Baba because they were receiving his love. They felt compelled to get to him, to touch him and to drink from the cup of his divine love. Sometimes Baba himself would have to stand up and wave the people back to their seats, reassuring them that he would not leave until they'd had their precious contact with him. I gave my all to the one I found the greatest thing that I could ever find. I found God's love in every little thing I do in life. I know that He alone is real. Yes, I know that He alone is real. And once I saw love in another. Late in the day, Baba's right hand gave out, and he continued giving prasad with his left. When some of his disciples asked him to rest, he replied, "This is my rest." At 6 o'clock, it was time for the darshan program to end, and by now the atmosphere was electric with Baba's presence. The crowd, seemingly magnetised by Baba's irresistible love, simply could not break the connection with him. To escape, Baba mounted on the top of the car that had brought him. The glorious sunset became enhanced by the magnificent luminosity of Baba's light, as the car slowly moved through the crowd of ecstatic people. I saw the light.
अवतार मेहर बाबा की जय। प्रेमाकारं प्रणवसहितं अद्वितीयम् अमोघम् महातेजम् मधुरहासं स्वर्णदेहम् अनन्तम् श्रीनुतनयम् निरुपमानम् प्रेमिकुल हृद्यान गम्यम् वन्दे मेहरं भवभयहरं सर्वलोकैकनादम् वन्दे मेहरं भवभयहरं सर्वलोकैकनादम् वन्दे मेहरं भवभयहरं सर्वलोकैकनादम्। ॐ नमो मेहर बाबा, ओम नमो मेहर बाबा, ओम नमो मेहर बाबा। भुवन मोहनाकारम् भुवन मोहनाकारं मेहरं मेहरं साकारम् आदिलो ओंकारम् अंतमुलो विश्वाकारं भुवन मोहनाकारम् भुवन मोहनाकारम् मेहरं मेहरं साकारम् शिष्टुल रक्षिंचे शांताकारं दुष्टुल शिक्षिंचे रौद्राकारं शिष्टुल रक्षिंचे शांताकारं दुष्टुल शिक्षिंचे रौद्राकारं श्रमदम करुणल सुगुणाकारं श्रमदम करुणल सुगुणाकारं त्रिभुवन सेवित त्रिगुणाकारं त्रिभुवन सेवित त्रिगुणाकारं निरतदया गुण नीरजलोचन नित्यमंगलाकारम् निरतदया गुण नीरजलोचन नित्यमंगलाकारं प्रभावमु प्रफुल्लमु प्रणव प्रणामय प्रेमाकारं प्रणव प्रणामय प्रेमाकारं भुवन मोहनाकारं भुवन मोहनाकारं मेहरं मेहरं साकारम् पातक कर्मल पलुकुल चेसे पापनाशनाकारं पातक कर्मल पलुकुल चेसे पापनाशनाकारं तामर तू परि तांडवमापे तामर तू परि तांडवमापे
ప్రార్థన విబుధాకారం ఆస్తిక నాస్తిక ఆరావమునకు ఆస్తిక నాస్తిక ఆరావమునకు అభినవ నలువాకారం అభినవ నలువాకారం అంతర్యాదపు అంజలి గైకొను అద్భుత శాంతాకారం అంతర్యాదపు అంజలి గైకొను అద్భుత శాంతాకారం ప్రభావము ప్రఫుల్లము ప్రణవ ప్రణామయ ప్రేమాకారం ప్రణవ ప్రణామయ ప్రేమాకారం భువన మోహనాకారం భువన మోహనాకారం మెహరం మెహరం సాకారం ఆదిలో ఓంకారం అంతములో విశ్వాకారం భువన మోహనాకారం భువన మోహనాకారం భువన మోహనాకారం अवतार मेहर बाबा की जय। ఏమి కొద్దువ ఏమి భయము ఏమి కొద్దువ ఏమి భయము ఇంత పరమ కలిమి గలుగ ఏమి కొద్దువ ఏమి భయము ఇంత పరమ కలిమి గలుగా సగుణ రూప పరమాత్ముడు సజీవతారమేరు సగుణ రూప పరమాత్ముడు సజీవతారమేరు చెండబాను కిరణ తేజు అండనుండ దిగులు నేల చెండబాను కిరణ తేజు అండనుండ దిగులు నేల ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమ కలిమి గలుగ ఏమి కొదువ ఏమి భయము మమకారములనగించును మదియాసల హరించును మమకారములనగించును మదియాసల హరించును అహమును దహించి శాంతి ఆనందము కలిగించును అహమును దహించి శాంతి ఆనందము కలిగించును ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమ కలిమి గలుగ ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమ కలిమి గలుగా మరచిపోదమని న బాబా ఆ ఆ మరచిపోదమని న బాబా మరువని తునటోయి మరచిపోదమని న బాబా మరువని తునటోయి దైవ విధానపు వలలో దైవ విధానపు వలలో
దగిలి జార నెవరి తరము దగిలి జార నెవరి తరము ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమ కలిమిగలుగా మరుగుపడిన సత్యంబును మర్మమేపి తెలియజేసి మరుగుపడిన సత్యంబును మర్మమేపి తెలియజేసి ప్రేమ జ్ఞాన సత్తుల నిడు ప్రేమ తండ్రి మేరుండగా ప్రేమ జ్ఞాన సత్తుల నిడు ప్రేమ తండ్రి మేరుండగా ఏమి కొదువ ఏమి భయము ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమ కలిమిగలుగా ఏమి కొదువ ఏమి భయము పరబ్రహ్మ పరమాత్ముడు పరమ కలిమి వరదుడు పరబ్రహ్మ పరమాత్ముడు పరమ కలిమి వరదుడు ఆపతిత పావనుడు మెహరు ఆపతిత పావనుడు మెహరు భాస్కర ప్రియ తముడుండగా ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమ కలిమిగలుగా ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమ కలిమిగలుగా అవతార్ మెహర్ బాబా की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అనంతుడు సర్వోన్నతుడు సాక్షాత్తు ఈ యుగావతారుడైన మెహర్ బాబా ప్రేమతత్వాన్ని గూర్చి ఈరోజు మనం కొంత మాట్లాడుకుందాం. బాబా అంటారు, ఈ విశ్వంలో ఏదైనా నన్ను కదిలించే విషయం అంటూ ఉంటే అది కేవలం ప్రేమ మాత్రమే అన్నారు. ప్రేమకి అంత ఉన్నతోన్నతమైన స్థితిని బాబా ఇచ్చారు. అందుకే బాబా ఈ అవతారంలో ప్రేమనే తన మెయిన్ ప్రణాళికగా తీసుకొని కలియుగంలో మానవాళికి ఉద్ధరణకి నడుం బిగించి ఎన్నో కష్టాలు కోర్చి అపరిమితుడైన తన శక్తిని, తన యొక్క అనంతమైనటువంటి తన స్థితిని పరిమితంగా చేసుకొని మానవుని దేహంలోకి ప్రవేశించి దైవీ మానవుడిగా మనకి ఆయన సేవ చేసుకునే సద్భాగ్యాన్ని, ఆయన ప్రేమించే అవకాశాన్ని కల్పించారు. బాబా చెప్తారు, ప్రేమ అనేది ఇస్తుంది, భక్తి అనేది కోరుతుంది. భగవంతుడి దగ్గర నుంచి కోరేది భక్తి, భగవంతుడికి ఇచ్చేది ప్రేమ.
అందుకనే బాబా అన్న ప్రేమలో ఎలా నన్ను ప్రేమించాలని బాబా చెప్తూ, ఎలా తను ప్రేమించాలో చెప్తూ, నువ్వు నాలో ఐక్యమే అంతగా, టు బికమ్ వన్ విత్ గాడ్, యూ హ్యావ్ టు లవ్ గాడ్ అన్నారు బాబా. అందుకే ఆయన చెప్పిన ప్రేమ సాధారణమైన ప్రేమ కాదు, అది విశ్వ ప్రేమ అయింది. ఒక మానవుడు జన్మను తీసుకున్న తర్వాత అత్యంత దగ్గరగా తన ఊహ పరిణతి చెందక ముందే తను మొట్టమొదటిగా అనుభవించేది భూమి మీద తల్లి ప్రేమ. అది ఎంత నిష్కల్మషంగా ఉంటుందో, అన్కండిషనల్గా ఉంటుందో, అన్అడల్టెడ్గా ఉంటుందో, ఏమాత్రం కల్మషం లేకుండా ఉంటుందో, అలాంటి ప్రేమని బాబా అలవర్చుకోమన్నారు. ఎప్పుడు పూర్తిగా మేధస్సు పెరిగి పరిణతి చెంది ఆలోచనలు రావటం ప్రారంభమై మాయతాలుగా ప్రభావం పూర్తిగా మనిషిలోకి ఎంటర్ అయిన తర్వాత అటువంటి అన్అడల్టెడ్ ప్రేమ రావటం అంటే అంత సులువైనది ఏమీ కాదు. కానీ బాబా అన్నారు, అంత మాత్రాన భయపడదు. పూర్వజన్మలో నువ్వు చేసినటువంటి సంస్కారాలు, పోగేసుకున్నటువంటివి అన్నీ కూడా తీసుకుని నీ ప్రయాణాన్ని నువ్వు సాగిస్తున్నప్పుడు నీకు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కానీ వీటిని కూడా, ఈ భయాలని, ఈ శంకల్ని, నీ యొక్క ఉనికిని కూడా, నీ సెల్ఫ్ను కూడా పూర్తిగా కన్జ్యూమ్ చేయగల, పూర్తిగా తనలోకి తీసుకోగల శక్తి ఉన్నది ప్రేమకు ఒక్కటే. ఆ ప్రేమ నువ్వు పొందేటట్టు చేయాలి అంటే నన్ను ప్రేమించు. ఎందుకు ఆయన్ని ప్రేమించాలి? ఎందుకంటే ఆయనకి సర్వోన్నతుడు కనుక. ఈ ప్రేమ పదంలో ఏ అమ్మ అయితే మనకి పుట్టినరోజు మొట్టమొదటి రోజు నుంచి ప్రేమతత్వాన్ని నూరిపోసిందో, అలాంటి అమ్మలగన్న అమ్మ ఈ దైవం. కవి రాస్తారు, అన్నమ్మ చాలా పెద్దమ్మ, అమ్మలగన్నమ్మ, 3 లోకాలకి మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ అంటే అమ్మ గురించి రాస్తారు. అటువంటి అమ్మ భగవంతుడు. అంత పెద్దమ్మ ఒక మానవ రూపంలో మన ముందుకు వచ్చి ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకొని వచ్చింది. గత అవతారాల్లో ఎప్పుడు లేని విధంగా. బాబా అంటారు, ప్రేమ అనేది పారద్రోలని చీకటి అంటూ లేదు. ఎటువంటి చీకటైనా, ఎంత చిక్కని చీకటైనా దాన్ని క్షణాల్లో మాయం చేసి పుచ్చ పువ్వు లాంటి వెలుగుని, సాక్షాత్కారాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించేది ప్రేమ. అది నీలో ఒక మంటలా మండి నువ్వు సర్వార్పితం అవటానికి దోహదపడుతుంది అంటూ బాబా చెప్పారు. గాడ్ రియలైజేషన్ అనే పదంలో, భగవంతుని చేరుకునే మార్గంలో మొట్టమొదట వేసే అడుగే ప్రేమ. ఎప్పుడైతే నీ ప్రేమ అనే బీజం నీ హృదయంలో పడిందో అప్పుడు నువ్వు భగవంతుడి వైపు అడుగేయటం అనేది మొదలుపెట్టినట్టే. దాని తర్వాత కావాల్సింది విధేయత. మన బాబా రాసిన పాటల్లో కూడా మనం పాడుకుంటాం, ప్రేమ విధేయత శరణాగతులే నిత్యమనంటివయా అన్నట్టుగా లవ్, ఒబీడియన్స్ అండ్ సరెండర్. ఈ 3 ఎప్పుడైతే భగవంతుని చేరడానికి మార్గదర్శకాలు అయ్యాయో దానికి మొట్టమొదటి మెట్టైనటువంటి ప్రేమ, అటువంటి ప్రేమను తీసుకొచ్చాడు మన అవతారుడు ఈ కలియుగంలో. ఎంత అదృష్టవంతులు ఉండే మనం. అందుకని బాబా చెప్తారు, నువ్వేమనుకుంటున్నావు? ఈ ప్రేమతత్వాన్ని 1000 నోళ్ళ పొగుడుతున్నాయి శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు. ప్రేమ గురించి గత అన్ని మతాల్లో కూడా చాలా ప్రముఖంగా చెప్పబడింది. కేవలం చెప్పబడింది,
కానీ ఆ ప్రేమనే ఆయుధంగా తీసుకొని, ఆ ప్రేమనే మెయిన్ ఐటమ్గా తీసుకొని మీ ముందుకు వచ్చిన ఈ అవతారం ఎంత ముఖ్యమైనదో నువ్వు గమనించు, ఎంత సరళమైనదో నువ్వు గమనించు. ఏ మతాలకున్న రిచువల్స్, రైట్స్ నేను తీసుకురాలేదు, కొత్తగా కొంత రైట్స్ని ఇంపోజ్ చేయడానికి రాలేదు. కేవలం ప్రేమ నేను ఇచ్చి ప్రేమించమని చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే నాకు అన్నిటికన్నా చాలా ఇష్టమైనది కనుక ప్రేమ. నీ నుంచి ప్రేమను పొందాలనే తపన నాకుంది కనుక భగవంతుడు ఎంత దయామేడో చూడండి. మానవుని అడుగుతున్నాడు, నీ నుంచి నాకు ప్రేమ ఇవ్వవా ప్లీజ్, ఇవ్వవా ప్లీజ్, ఇవ్వవా. ఏదో ఒక చిన్న పిల్లవాడు తనకి ఇష్టమైన ఆట బొమ్మని ఏదైనా చేతిలో చూస్తే వచ్చి అడుగుతాడు, నాకు అది ఇవ్వవా ప్లీజ్, నాకు అది ఇవ్వ, ఆడుకోవాలని ఉందని. అలా భగవంతుడు తనకిష్టమైన ఆట బొమ్మ ప్రేమని మన దగ్గర నుంచి ఇవ్వమని అడుగుతున్నాడు. ఇచ్చేద్దామండి, ఇస్తే పోలా. అంత సరళమైన అవతారం మెహర్ బాబా. ఒక భక్తి ప్రపత్తుల్లోనే కాదు, భగవంతుని చేరడం అనేది ప్రేమ ద్వారా కూడా సాధ్యం అని విశ్వమంతటికీ ప్రకటించడానికి వచ్చింది అవతారం. ఆయన వచ్చేటప్పటికి ఎంత గందరగోళం పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు. ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయింది, కొన్ని యుద్ధాలు జరిగాయి. మనం నిజంగా బాబా మెహరాబాద్ అనే స్థలం కూడా ఒక యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పి సైనికులు ఉండే శిబిరాల్లో కట్టుకున్నదే బాబా అక్కడ తన ఆశ్రమాన్ని స్థాపించారు. యుద్ధ వాతావరణం, ప్రపంచ యుద్ధాలు, మనిషికి ఎదుట జెలసీ, ఈర్ష్య, అసూయ వీటిలో కొట్టమిట్టాడుతుంటే ఒక పక్క నుంచి మనిషి తన ఉనికిని కోల్పోతూ ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉన్న అతి స్వల్పమైన, అతి చిన్నమైనటువంటి కోరికలకు లోబడిపోయి అదే ప్రధానమైన ఇదనుకొని, అదే తనకు మోక్ష మార్గం అనుకొని తప్పిస్తున్న రోజుల్లో బాబా ఈ ప్రేమతత్వాన్ని తీసుకుని ప్రపంచం అంతా పర్యటించారు. తను వెదజల్లిన బీజాలు విశ్వవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఉన్నాయి. అయితే మనం కనిపించేవి మనకి మనతోనే ఉన్న ఎంతోమంది బాబా ప్రేమికుల్లో మనకు ఆయన నాటిన బ్రహ్మ బీజాలు కనిపిస్తూనే ఉంటాయి, ఇక ముందు కూడా కనిపిస్తాయి. అలాగే తరాల వారీగా కూడా అవి పంచబడుతున్నాయి. సో ఇటువంటి విశ్వప్రేమను ఇవ్వగలిగినటువంటి అర్హత ఎవరికి ఉంది? భగవంతుడు ఒక్కడికి తప్ప. ఆ భగవంతుడు కూడా సర్వోన్నతుడైన భగవంతుడు, సాక్షాత్తు ఎంతో శక్తిమంతుడైన భగవంతుడు. ఈ యావత్ భూమండలాన్నే కాదు, యావత్ కాస్మాస్ని, విశ్వాన్నంతటిని పరిరక్షించే భగవంతుడు అతి పరిమితమైనటువంటి తన మానవాకృతిలో మన ముందుకు వచ్చి మన గురించి ఇంత శ్రమపడి బాధపడి తనకి ఇరుకైన దుస్తులు ధరించి కూర్చుంటే మనకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో అలాంటి దుస్తుల్లో కూర్చొని మన ముందు రండి ప్రేమనివ్వండి అన్నారు. అంటే మనం ఇవ్వటానికి వెనక ముందు ఏం ఆలోచించక్కర్లేదు. ఆయన ఇస్తూ పైగా ఇచ్చినందుకు ఊరికేమంటలేదు. ఆయన ఇస్తానన్నది తలుచుకుంటే ఒక జీవిత కాలంలో మనిషి చాలా అల్పమైన క్షణికమైన 100 సంవత్సరాలు, ఒక 120 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఈ జీవితకాలంలో మనిషికి వచ్చేది 84 లక్షల జన్మలెత్తితే కానీ సాధించలేనిది ప్రగతిని కేవలం ప్రేమ ఇచ్చినంత మాత్రాన్ని మనకి రిటర్న్ ఇస్తున్నాను, తీసుకోండి, వచ్చి నాలో ఐక్యమైనటువంటి ఏదైతే మీకు అల్టిమేట్ గోలో, మీకు ఏ గోల్నైతే పట్టుకొని నువ్వు ప్రయాణాన్ని సాగిస్తున్నావో, రాయి, రప్ప, క్రిమి, కీటకం, జంతువు, పక్షి, చేప రకరకాలుగా రూపాంతరాలు చెంది చివరికి మానవుడిగా వచ్చి కూడా మళ్ళీ 84 లక్షల జన్మలెత్తితే కానీ నాకు చేరలేని పరిస్థితిలో ఉన్న నిన్ను కేవలం ప్రేమ అనే మార్గం ద్వారా దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ మార్గం కోసం వస్తున్నానన్నారు బాబా. కాబట్టి ఈ మార్గాన్ని మనం తప్పకుండా అనుసరిస్తూ బాబా వైపు ప్రయాణించాలన్న కోరిక. అందుకనే అనిపిస్తుంది, అడుగడుగున నీవు కొలువై ఉన్నావు, పద పదమున నీవు పాటై వస్తావు, అడుగడుగున నీవు కొలువై ఉన్నావు,
దయగల దేవుడవు మాకై వచ్చావు, దైవీ మానవుడై దర్శనమిచ్చావు, అడుగడుగున నీవు కొలువై ఉన్నావు. జై బాబా, జై మెహర్ బాబా. మదిలోకి నువ్వొస్తే కొదవేది ఉండదట, నీ దర్శనమైతే ఈ జన్మ ధన్యమట. సర్వోన్నతుడవు, సాకార రూపుడవు, ప్రేమావతారుడవు, పర్వర్దిగారుడవు. జై బాబా, జై మెహర్ బాబా. ప్రార్థన కీర్తనలు హృదయములేక వ్యర్థము కావునా విననంటావు. భ్రాంతితో బ్రతుకు వద్దని అంటూ జన్మకు ధన్యత ప్రేమంటావు. జై బాబా, జై మెహర్ బాబా. కలియుగ జీవనము కడుభారమని జపములు తపములు దుర్లభమంటూ, కలియుగ జీవనము కడుభారమని జపములు తపములు దుర్లభమంటూ, హృదిలో నిరతము నీ నామ స్మరణే మోక్షమునొసగే సూక్ష్మమంటివి. జై బాబా, జై మెహర్ బాబా. జై బాబా, జై మెహర్ బాబా. అడుగడుగున నీవు కొలువై ఉన్నావు, పద పదమున నీవు పాటై వస్తావు, అడుగడుగున నీవు కొలువై ఉన్నావు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమ తండ్రి, దివ్య ప్రియతముడైన మన అవతార్ మెహర్ బాబా దయతో మనం అవతార్ మెహర్ బాబా ఆంధ్రా సెంటర్ యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించుకున్నాం. అయితే ఈరోజు దీని యొక్క భవిష్యత్ ప్రణాళికలు, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి మీ అందరికీ తెలియజేయడం కోసమని ఈరోజు ఈ విధంగా మీ ముందుకు వచ్చాను. బాబా దయతో ఈరోజు సెప్టెంబర్ 7వ తారీఖు హయ్యెస్ట్ ఆఫ్ ద హై డే. ఈరోజు మనం ఒక 7 పాటల్ని రిలీజ్ చేసుకున్నాం ఈ ఛానల్ ద్వారా. ఈ పాటల్ని జాన్ గుసిఫ్ అని ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఆయన బాబా మీద ఉన్న ప్రేమతో తెలుగు సాహిత్యం ఆయనకి నచ్చి ఆ తెలుగు నేర్చుకుని పాడిన ఈ పాటలు అందరినీ అలరిస్తాయని ఆశిస్తున్నాను. ఈరోజు సోమవారం కనుక ప్రతి వారం కూడా ప్రతి సోమవారం నాడు ఇక్కడ నుంచి మనకి బాబా సత్య ప్రేమ సందేశాల మీద ప్రజెంటేషన్స్ కానీ పాటలు కానీ ప్రతి వారం ప్రతి సోమవారం నాడు ఇక్కడి నుంచి రిలీజ్ అవుతాయి. ఇది మీరు అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇక మనం ఈ ఛానల్ ద్వారా బాబా యొక్క చలనచిత్రాలని అన్నిటినీ కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవడానికి పర్మిషన్కి అప్లై చేయడం, అది చాలా ప్రోగ్రెస్లో ఉంది. ఇప్పుడు చాలా చిత్రాలకు పర్మిషన్ వచ్చింది. అలాగే ట్రస్ట్ దగ్గర ఉన్న చిత్రాలన్నింటినీ కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోమని ట్రస్ట్ వారు కూడా అనుమతినిచ్చారు. ఇక మనం ఇవాళ హైయెస్ట్ ఆఫ్ ద హై కనుక ఈరోజు దీని గురించి మనం మాట్లాడుకుందాం. హైయెస్ట్ ఆఫ్ ద హై మెసేజు ఎంతో ముఖ్యమైనది బాబా ఇచ్చిన మెసేజుల్లో. అది మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ మెసేజ్ని హృదయంలో దాచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుచేత దీన్ని ఒక చలనచిత్ర రూపంలో తీసుకురావాలనే ఉద్దేశంతో
యాక్చువల్గా ఇవాళ సెప్టెంబర్ 7కి ఇవాళ రిలీజ్ చేయాలని అనుకున్నాం. కానీ ఈ పని మొదలుపెట్టిన తర్వాత బాబా దీన్ని ఎన్నో విధాలుగా దీనిలో మార్పులు తీసుకువచ్చారు. అయితే మామూలు చిత్రంలా కాకుండా దీన్ని ప్రతి వారి హృదయంలోకి దీన్ని చొచ్చుకుపోవాలి అంటే దీన్ని ఒక విజువల్స్ రూపంలో, గ్రాఫిక్స్ రూపంలో దీన్ని రూపొందించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని నిర్మించడానికి మన భారతదేశంలో ఉన్న ప్రేమిక కార్యకర్తలతో పాటుగా అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుండి, ఫ్రాన్స్ నుండి, చైనా నుండి అన్ని దేశాల నుంచి కూడా బాబా ప్రేమిక కార్యకర్తలు ఇందులో పాల్గొంటున్నారు. అందరి సహకారంతో ఈ చిత్రాన్ని మనం రూపొందిస్తున్నాం ఇప్పుడు. అయితే ఆంధ్ర సెంటర్ రూపొందించే ఈ చిత్రాన్ని మన ట్రస్ట్ వారు కూడా పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. దీన్ని తెలుగుతో పాటుగా ఇంగ్లీష్, హిందీ భాషల్లో కూడా మనం రూపొందించుకుంటున్నాం. అలాగే మరి ఈ చిత్రం అయిన తరువాత బాబా ప్రేమావతారుడు, ప్రేమే అన్నిటికీ ఆయుధం అని ఈ అవతారంలో చెప్పారు కనుక ప్రేమ మీద ఒక చిత్రాన్ని, అలాగే ఆయన నవజీవనం మీద, అలాగే ధుని కార్యక్రమం మనం ప్రతి నెల చేసుకుంటున్నాం. అసలు ఈ ధుని యొక్క చరిత్ర ఏమిటి, ఎందుకు ధుని బాబా చేశారు, మన్ని ఏం చేయమన్నారు అన్నదాని మీద కూడా వివరంగా ఒక చిత్రం రూపంలో తీసుకొద్దామని ప్రయత్నాలు చేస్తున్నాం. దీంతో పాటుగా బాబా ఇచ్చిన అన్ని సందేశాల మీద ప్రజెంటేషన్స్ రూపంలో, చిత్రాల రూపంలో నిర్మించడం జరుగుతూ ఉంది. మరి ప్రతి సోమవారం కూడా ఈ కార్యక్రమాలు కొత్తవి, ఆ వారంలో జరిగిన అన్ని కార్యక్రమాలు కూడా కొత్తవన్నీ కూడా పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి నెల మనం 2వ శనివారం నాడు కార్యక్రమం చేసుకుంటున్నాం, సహవాస కార్యక్రమాన్ని నడుపుకుంటున్నాం. అయితే మరి తొందరలో పరిస్థితులు అనుకూలించేలా కనిపిస్తున్నాయి కనుక తొందరలోనే జిల్లాల వారీగా ఈ కార్యక్రమాన్ని, అంటే ఒక జిల్లాలో ఉన్న బాబా కేంద్రాలన్నీ కలిపి ఒక నెల కార్యక్రమం చేసేలాగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. తొందరలో మరి అప్పటి వరకు ఆంధ్ర సెంటర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి బహుశా జనవరి నెల నుంచి ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లా వారు ఈ కార్యక్రమాన్ని జరపడానికి మనం అన్ని ప్రయత్నాలు చేసుకుందాం. మరి దీనికి మీ అందరి సహకారం, ప్రోద్బలం ఉండాలని కోరుతూ అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇంకా బాబా యొక్క సత్య ప్రేమ సందేశాలని అందరికీ అందించడానికి కారకులవుతాం. అంటే ఒక కమర్షియల్ వేరే ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అంటే అది వేరు, కానీ మన బాబా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మన బాధ్యత. ఈ సబ్స్క్రైబ్ చేసి వ్యూవర్స్ పెరుగుతున్నారంటే మన బాబా సత్యప్రేమ సందేశాలని అందరికీ అందించడంలో మన అందరి సహకారం, మన అందరం కూడా అందులో మన చెయ్య ఉంటుందని అందరూ గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ పర్వర్దిగార్, సర్వపోషక, సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశనము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవెల్లప్పుడూ ఉన్నావు, నీవెల్లప్పుడూ ఉందువు. నీవు అంతటనూ గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమునగలవు, పాతాళమునగలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందు ఉన్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకముల్లోనున్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను, హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము,
అనంత శక్తియు అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు ప్రాణపురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహీ, యజ్దాన్, అహురమజ్ద, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ్ ఇల్ అల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధివకు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమగు మా ప్రతి తలంపునకు పశ్చాత్తాపడుచున్నాము. పలికియుండరాని పలికిన ప్రతి మాటకును, చేసియుండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికి, ప్రతి మాటకు, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికి, ప్రతి మాటకు, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకు, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమను గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగ చేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధివగు ఓ ఈశ్వరా, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. హే ప్రీతమ దైవమా, మేము నీతో ఐక్యతార్హులమగినంత వరకు నిన్ను అధికాధికముగా, అత్యంత అధికముగా, ఇంకనూ అధికముగా ప్రేమించున్నట్లు మాకందరకు సహాయము చేయుము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరకు సహాయము చేయుము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. अवतार मेहर बाबा की जय. मनसु हारति दे, मनसु हारति दे, मनसु हारति दे, महिमान्वित मंगल चरण. मेहर बाबा प्रेममया, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. मेहर बाबा प्रेममया, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, నీ సేవే మాకిహము పరము. నిన్ను
నిన్ను సేవించే జన్మే ధన్యం నీ సేవే మాకిహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణములే శరణం శరణం నీ చరణములే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మెహర్ బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మానస చోరా మదిగై కోరా శాశ్వతమౌని దరిరానీరా మానస చోరా మదిగై కోరా శాశ్వతమౌని దరిరానీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూప మెహర్ బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మెహర్ బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే अवतार मेहर बाबा की जय।